ఇవాళ దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతున్నటువంటి రోగులకు కానీ, బాధపడుతున్నటువంటి నిరుపేదలకు కానీ గొల్లా రాజేష్ గారు వారి సొంత నిధుల ద్వారా ప్రతి నెల 2000 రూపాయలు ఇవ్వడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. అదేవిధంగా భగవంతుని ఆశీస్సులతో వారి ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని అభిలాషిస్తూ నాకు ఒక చిన్న ఆలోచన కలిగింది. ఆయన గొల్లా రాజేష్ అంటే మనందరికీ కొంత పాతకాలపు నంద్యాల పట్టణ వాస్తవులు కాబట్టి ఈ జనరేషన్ వారికి తెలిసి ఉండకపోవచ్చు. వారు పెస్టిసైడ్స్ రంగంలో సేవలు అందిస్తూ, అదేవిధంగా బెంగళూరు ప్రాంతం, కర్ణాటక ప్రాంతంలో సిమెంట్ భాగస్వామ్యంతో కూడినటువంటి వ్యాపారాలు నిర్వహిస్తూ వారి సంపాదనల నుంచి ఎంతో కొంత ఈ సమాజానికి తోడ్పడాలి, పేదల యొక్క జీవితాల్లో మనం కొంచెం భాగస్వాములు కావాలి, వారి జీవితాల్లో వెలుగును చూడాలనే ఒక ఆశయంతో ఇవాళ వారు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు ప్రారంభించడం. అందులో ఆర్థికంతో కూడిన కార్యక్రమాలంటే గొప్ప హృదయం, గొప్ప మనసు కూడా ఉండాలి. అలాంటి మనసు ఉండగలిగిన రాజేష్ అన్న గారు ఇక్కడ లేకపోయినా వారందరికీ మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతాభి వందనములు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయాలి. అలాంటి సేవా కార్యక్రమాలు చేసే మాకు ఒకసారి మా సార్ గారు ఒక చిన్న కథ చెప్పి వెళ్ళారు. ఆ కథ ఏమంటే, ఒక వర్తకుడు పట్టణంలో తన వ్యాపారాలు నిర్వహించుకునే క్రమంలో ప్రతిరోజు ఉదయం అమ్మవారిని దర్శించుకుంటే తప్ప ఆయన మిగతా కార్యక్రమాలు నిర్వహించుకునేవారు కాదు. ఆ విధంగా ప్రతిరోజు ఉదయం అమ్మవారిని దర్శించుకొని తర్వాత ఏదో ఒక సేవ చేయండి, పేదలకి, నిరుపేదలకి, అవసరార్థులకి, ఆర్తులకి ఏదో ఒక సేవ చేయండి ఆయనకి కాలం గడిచేది కాదు. అలా ప్రతిరోజు సేవ చేస్తూ ఉంటే ఒక రోజు కాయగూరలు అమ్ముకున్న ఒక వర్తకుడు వచ్చి, అయ్యా నాకు బాగా ఆకలిస్తుంది, నాకు కాస్త అన్నం పెడతారా మీరు అన్నారు. రాయ్యా నిజంగా పెడతామని చెప్పి ఆయన ఒక్కో రోజు ఒక్కో రకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఆ రోజు అన్నదాన కార్యక్రమంలో ఉన్నారు. అన్నదానం పెట్టి పక్కన కూర్చోబెట్టుకొని భోజనం పెట్టించి తాంబూలాలు కూడా ఇవ్వడం జరిగింది. ఏమయ్యా నేను ఎవరో తెలియకుండానే మీరు ఆకలి అంటే పక్కన కూర్చోబెట్టుకొని మీరు తినే దాంట్లో నుంచి నాకు కొంచెం ఇచ్చి మీరు దగ్గర తీసుకున్నారు, నన్ను ఎవరు ఎక్కడ ఏమిటి ఎవరు కులము మతము ఏది అడగకుండానే నాకు మీ దగ్గర పెట్టుకొని భోజనం పెట్టారు అని అడిగితే, ఆకలితో వచ్చావు కాబట్టి భగవంతుడు నాకు ఏది సేవ చేయకుండా ఉండాలనే కోరిక లేదు, ఈ రోజు ఆ భాగ్యం నాకు కలిగినందుకు ఆనందపడుతున్నాను అని చెప్పి దాంట్లో ఉన్న నీ కూరగాయలన్నీ నాకు ఇచ్చేస్తావా అంటే, లేదయ్యా నేను ప్రతిరోజు 2 గంటలకే కూరగాయలు అమ్ముకునేవాడిని, ఈ రోజు నాకు ఎందుకో 4 గంటలైనా వ్యాపారం జరగలేదు, అందుకని ఆకలితో అలమటించి ఇక్కడికి వచ్చాను అంటే ఆయన వారికి అన్నదానం చేసి పంపించిన తర్వాత వారి భార్య అడిగింది, ఏమండి మీరు ప్రతిరోజు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, మీకు ఎంత పుణ్యఫలం దక్కిందో తెలుసా అని చెప్పి అడిగితే, అరే నీ చేసేది పుణ్యఫలం నాకు తెలియడానికి కాదు కానీ ఏదో నీ కొడుకు మేరకు మాత్రం అమ్మవారి దగ్గరికి పోయి అడుగుతాను అని చెప్పి ఆయన అమ్మవారి దగ్గరికి పోయి ఆ వర్తకుడు అడిగినాడు. రహీమన్న గారికి
అలాగే మా మీడియా మిత్రులకు, మన ముఖ్యంగా గొల్ల రాజేష్ గారి ప్రతినిధి నూరు భాషా గారికి, మా ఉస్మాన్ అన్న గారికి అందరికీ పేరు పేరు నమస్కారాలు. మొన్ననే ఒక అద్భుతమైన కార్యక్రమంలో రాజేష్ గారు మన నూరు పోయి అందరూ కలిసి కౌలు రైతులకు చేశారు. ఆ కార్యక్రమంలోనే అనుకున్నాము, ఒక అద్భుతమైన కార్యక్రమంలోనే మమ్మల్ని భాగస్వామ్యం చేసి చాలా సంతోషపడ్డాము. ఇంకా ఆ కార్యక్రమం యొక్క మా తీయటి అనుభూతుల నుంచి ఒక మంచి సేవా కార్యక్రమంలో పాల్గొన్నామని అనుకునేలోపు ఈరోజు నిజంగా చాలా మంది కొంతమంది చెప్తుంటారు, ఈ పెన్షన్ 4,000 వచ్చినా కూడా మందులకే సరిపోతా ఉంది, ఏదైనా తినాలన్నా కూడా ఇబ్బందులు పడుతున్నాం, మళ్ళీ పిల్లలు అడగాల్సి వస్తున్నారు, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇంకా కొంతమంది పెన్షన్ రాకుండా కూడా మందుల ఖర్చులు ఉన్నాయి. అలాంటిది ఒక అద్భుతమైన కాన్సెప్ట్, నిజమైన పేదవారికి డాక్టర్ల సహాయంతో, వారి యొక్క సీనియర్ల సహాయంతో 100 వాళ్ళ మిత్రులందరూ కలిసి ఒక అద్భుతమైన ప్రోగ్రాం ఏర్పాటు చేసి దానికి ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలకు నంద్యాలలో మన డాక్టర్స్ కూడా చాలా మంది ఏదైనా కూడా వీళ్ళకి రికగ్నైజ్ చేసి ఇట్లాంటి వాళ్ళకి ఏదైనా ఒక ఐడి కార్డు ఇచ్చినప్పుడు సార్ కూడా మన సెక్రటరీ ఉన్నారు, వాళ్ళకి ఏదైనా ఫ్రీ ఓపీ కానీ ఏదైనా డిస్కౌంట్ ఓపీ కానీ కూడా చేయడానికి కూడా, ఎందుకంటే సేవా తత్పరులు యువకులు మనకు అందుబాటులో ఉన్నారు నాయకత్వంలో. అలాగే రెడ్ క్రాస్ ద్వారా కూడా ఏదైనా కూడా అవసరమైతే మా కమిటీ వాళ్ళతో కూర్చొని కూడా మనం ప్రణాళిక చేస్తాము. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమాన్ని, నిరుపేదలకు సాయం చేసే కార్యక్రమాన్ని అన్నగారు రైతులు చెప్పినట్టు గొల్ల రాజేష్ గారికి దేవుడు ఇంకా ఆయుధ ఆరోగ్యాలు శక్తిని ఇచ్చి మన మీడియా మిత్రులు నూరుబాష ద్వారా ఇంకా మంచి కార్యక్రమాలు చేయడానికి ముందుకు సాగాలని చెప్పేసి వెంటనే నూరుబాష గారికి రాజేష్ గారి ద్వారా ఇంకొక ప్రపోజల్ కూడా పంపడం జరిగింది. అది కూడా వాళ్ళు విజయవంతం చేస్తారని ఇందాక మేడం గారు ఫోన్ చేశారు. ఇవన్నీ కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సభ్యులు దశగిరి సార్, యాకూబ్ సార్ గారికి మరియు ఈ కార్యక్రమం నిర్వహించే నూరు భాష సార్ గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇలాంటి కార్యక్రమాలు యాక్చువల్గా ఇదేనే కాదు, ఇప్పుడు ఇందాక చెప్పారు కదా ఆత్మల రేణు గారు, 2017లో నేను వేరే హాస్పిటల్లో పనిచేసేటప్పుడు ఫస్ట్ క్యాంప్ పెట్టాను. అప్పటి నుంచి 2017లో ఇప్పటికీ 8 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఏ కార్యక్రమం జరిగినా ఆయన పిలుస్తారు. ఎందుకంటే ఆయన చేసే కార్యక్రమాలన్నీ స్వార్థంగా ఉండవు, సేవా కార్యక్రమాలు అవన్నీ. అంటే మెడికల్ డిస్ట్రిబ్యూషన్స్, క్యాంపులకి మందులు సప్లై చేయడం, లేకపోతే పేదవాళ్లకు సామాన్లు అందజేయడం, ఇలాంటివి చాలా చేస్తూనే ఉన్నారు. ఇంకా చాలా చేయాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. తర్వాత ఈ దీర్ఘకాలిక వ్యాధులకు ఈరోజు ఈ రాజేష్ గారు ప్రోగ్రామ్ అరేంజ్ చేసినారు కాబట్టి యాక్చువల్గా ఇది స్ఫూర్తిగా చేసుకొని సొసైటీ నుంచి మరింత మంది, అంటే గవర్నమెంట్ ఇస్తూ ఉంటుంది పెన్షన్లు, అది వేరే. నా దగ్గరికి చాలా మంది పేషెంట్స్ వస్తుంటారు, ఈ మోకాలు నొప్పి, నడుము నొప్పి, అంటే వాళ్ళకి ఆర్థిక పరిస్థితులు ఆపరేషన్ చేయించుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే మందుల మీదనే నడుస్తూ ఉంటారు, వాళ్ళ కార్యక్రమాలు కూడా వాళ్ళే చేసుకుంటూ ఉంటారు. సో గవర్నమెంట్ ఇచ్చేది వాళ్ళకి ఏమాత్రం సరిపోదు. ఎందుకంటే ఈ రేట్లు అనేటివి చాలా పెరుగుతూ ఉంటాయి, మందుల రేట్లు పెరుగుతూ ఉంటాయి, క్వాలిటీ పెరుగుతూ ఉంటుంది, అవసరాలు పెరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు 2,000 అనేది ఒక పేషెంట్కి బీపీ, షుగరు, ఈ నొప్పులు ఉంటే వాళ్ళకు షుగర్కే పోతాయి 2,000 మాత్రలు. మిగతా బీపీ ట్యాబ్లెట్లు కొనలేరు, నొప్పులు మాత్రలు కొనలేరు, ఇంకా టీబీకి అవన్నీ చాలా కష్టంగా ఉంటుంది. సో ఈ కార్యక్రమాన్ని పూర్తిగా తీసుకొని సొసైటీ నుంచి మరింత మంది వచ్చి ఇలాంటి ఆర్గనైజ్ చేసే వాళ్ళకు సహాయ సహకారాలు అందించి పేదలకు సేవ చేయాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. अस्सलाम वालेकुम मैम, हम बहुजन मुसलमान नहीं देखती हूँ, अच्छा दिखता है आज ये प्रोग्राम को ऐसे सब जना देखकर. फर्स्ट ऑफ ऑल क्या बोले तो ये गोल्ला राजेश सर जो ही नंदा से ही वारेवरेते उन्नार तेलुगु समझ में आता है सब जना जो గోల్లా రాజేష్ సార్ ఉన్నారు కదా, వాళ్ళకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే మేము ఎవ్రీడే పేషెంట్స్ని చూస్తున్నాము. సో వాళ్ళు ఏంటంటే కొన్నిసార్లు గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్తారు, కొన్ని రకాల, అంటే నేను డాక్టర్గా ఈ విధంగా చెప్పొచ్చో తెలియదు కానీ కొన్ని మందులు ఉంటాయి వాళ్ళకి సరిపోనివి కూడా, అంటే ఏవైతే అవైలబుల్ ఉంటాయో అవి మాత్రమే ఇవ్వాల్సి వస్తుంది. అంటే స్టాక్ ఏదైతే
ఏదైతే ఉంటుందో అంటే బీపీ టాబ్లెట్ వాళ్ళకి అక్కడ ఏది అవైలబుల్ ఉంటే అదే ఇవ్వాలి. కొన్నిసార్లు మేము చూస్తాం కదా యాక్చువల్గా పేషెంట్కి వేరే టాబ్లెట్స్ అవసరం అవుతాయి, అంటే వాళ్ళకి తగ్గాలి అంటే ఈ టాబ్లెటే వాడాలి. వాళ్ళు ఏం చేస్తారు అప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తారు, కానీ ఖర్చు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, వాళ్ళు భరించలేని పరిస్థితి. అలాంటి టైంలో ఏం చేయాలో అర్థం కాదు. పెన్షన్ కోసం చాలా రోజులు వెయిట్ చేస్తారు, కానీ ఆ పెన్షన్ డబ్బులు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు అయిపోతాయో తెలియదు. ఆ మంత్లోనే మొత్తం అందరికీ ఏవో అప్పులు ఉంటాయి, ఎవరికో ఇవ్వాల్సింది ఉంటుంది. మందులు ఒకటే కాదు కదా, ఇంకా చాలా అవసరాలు ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు చాలా కష్టంగా ఉంటారు. సో కొంతమంది మేడం మందులు ఎన్నాళ్ళు వాడాలి మేడం, ఫస్ట్ క్వశ్చన్ ఇదే. మందులు వాడకపోతే ఏమవుతుంది మేడం, నాకు ఇంకా విసుగొచ్చేసింది మేడం, నేను వాడలేదు. ఎవరికి మందులు వాడాలని ఎవరికి ఉండదు. కాకపోతే ఏంటంటే బీపీ పెరిగింది అనుకోండి, హార్ట్ అటాక్ రావచ్చు, మీకు బ్రెయిన్ స్ట్రోక్ కొట్టచ్చు. లేదు షుగర్ మందులు వాడలేదు, అంతా తిమ్మిర్లు వచ్చేస్తాయి, షుగర్ పెరిగింది అనుకోండి చాలా నష్టం జరుగుతుంది. మళ్ళీ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి, చేసే కొద్ది గొప్ప పని కూడా పోతుంది, మళ్ళీ దానికి సపరేట్గా ఖర్చు పడాల్సి వస్తుంది. ఆ టాబ్లెట్స్ వేసుకోకపోతే చాలా ఇబ్బంది మా, ఎందుకంటే ఆ టాబ్లెట్స్ ఆ రోజు మాత్రమే పనిచేస్తాయి, రేపటికి పనిచేయవు. సో అలాంటప్పుడు ఎట్లా కుదురుతుంది, మీకు చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే ఈ టాబ్లెట్స్ అనేవి వాడాల్సి వస్తుంది. ఈవెన్ మనసుకు సంబంధించిన టాబ్లెట్స్ ఉంటాయి, అంటే సైకాట్రీ టాబ్లెట్స్ ఉంటాయి. చాలా మంది అడుగుతుంటారు, నా వల్ల అస్సలు కాదు మేడం, నాకు తగ్గుతుంది, నాకు ఈ డిసీజ్ ఏదైతే జబ్బు ఉందో ఆ వారం కంటే ఈ మందులు కొనే వారమే నా మీద చాలా పడుతుంది అంటారు, ఏడుస్తారు వచ్చి. నేను అస్సలు కొనలేను మేడం, నా వల్ల కాదు. కాకపోతే ఏమంటే ఆ బాధ భరించలేక మీరు 1 లేదా 2 మాత్రలన్నా వేసుకోవాలి. అట్లీస్ట్ ఇందులో ఒక 4 టాబ్లెట్స్ మెయిన్ ఉంటే ఒక 2 టాబ్లెట్స్ కొనండి అని టికెట్. శాంతి కుమారి మేడం అందరు ఇటు ఓకే ఓకే మేడం अंदर 100 रुपये पकड़ लो भाई ओके ओके शेख रुखसाना शेख मोहम्मद आरिफ इधर इधर देखो ओके